మినప్పప్పు 4 గంటలు నానబెట్టుకోనా గాయ్స్ చూడండి అలా నానబెట్టుకోవాలి 4 గంటలు మినపప్పు. ఇప్పుడు అది మిక్సీలో వేసేసుకోవాలి మినప్పప్పు. చూడండి ఎలా వేసుకుంటున్నా అలా వేసేసుకోవాలి మిక్సీలో. మిక్సీలో మంచిగా వేసేసుకోవాలి మినప్పప్పు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, మినప్పప్పు పేస్ట్, ఉల్లిగడ్డ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. అది మంచిగా కలుపుకోవాలి గాయస్. ఇప్పుడు వడల్లాగా నూనెలో వేసుకోవాలి. నేను ఫోన్ పట్టుకొని కెమెరా పట్టుకుంటున్నా కాబట్టి అది తీయలేను. చూడండి అది మంచిగా కలుపుకోవాలి. అది రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి వడలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు చికెన్లో ట్రై చేసి చెప్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంది, సూపర్ టేస్ట్.